తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ నెలకొంది. సొంతూళ్లకు నగరవాసులు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. బస్టాండ్కు వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. గంటల తరబడి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. జేబీఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి సందర్భంగా 6431 ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ నెలకొంది. సొంతూళ్లకు నగరవాసులు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. బస్టాండ్కు వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. గంటల తరబడి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. జేబీఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి సందర్భంగా 6431 ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. రైట్, ఇక సంక్రాంతి పండుగ వేళ బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్ నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సంక్రాంతి పండుగ నేపథ్యంలో మొత్తం పట్టణ ప్రజలందరూ కూడా పల్లెలకు పయనమై వెళ్తున్నారు. మొత్తం మనమైతే మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద ఉన్నాం. మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద నిన్నటి నుంచే చాలా వరకు పట్టణ వాసులందరూ కూడా పల్లెలకు పయనమై వెళ్తున్నారు. దాదాపుగా ఎక్కువ సంఖ్యలో, అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో పట్టణం నుంచి పల్లెలకు ఎక్కువ మంది వెళ్ళినట్లు కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. ఎందుకంటే అదనంగా స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ వద్ద ఉన్నాం. ఎంజీబీఎస్ వద్ద చూసుకోవచ్చు, చాలా వరకు అంటే నిన్న ఎక్కువ మొత్తంలో ఎంజీబీఎస్ నుంచి ప్రయాణం చేశారని చెప్పేసి కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తూ ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంత తక్కువగా ఉన్నప్పటికీ రేపు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఊర్లోకి, అంటే తమ గ్రామాల్లోకి వెళ్లేందుకు ఇక్కడ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి బస్సు సౌకర్యాలు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఒక అంచనాకైతే వస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు, మనం ప్లాట్ఫామ్ నెంబర్ 10, 11, 12 అంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క ఎందుకు ఈ నెంబర్ చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ నుంచి విజయవాడ, అదేవిధంగా కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట, ఖమ్మం ఎక్కువగా ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్స్ నుంచి ఎక్కువగా బస్సులు వెళ్తాయి. కాబట్టి సో మనకి మన ఫ్రైడే సాటర్డే, ఈ రోజు సండే, సో ఈ 3 days కూడా ఇక్కడ నుంచి ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు తమ సొంత ఊళ్ళకి వెళ్లేందుకు బస్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. సో బస్సు వచ్చిన కొన్ని సెకండ్ లోనే దాదాపుగా ఫుల్ అయిపోతుంది. సో ఇక ఈ రోజు కొంత తక్కువగా కనిపిస్తుంది. మనకి నిన్నటితో పోలిస్తే తక్కువగా కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి ఎక్కువ సంఖ్యలో చాలా వరకు పట్టణం నుంచి పల్లెలకు అందరూ కూడా వెళ్ళిపోయినట్టు కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో చాలా మంది వెళ్ళిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు తక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఇంకా వస్తూనే ఉన్నారు. సో రేపు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఒకసారి ప్రయాణికులు వాళ్ళందరూ కూడా తమ సొంతూళ్ళకి, ఎందుకంటే సంక్రాంతి పండుగకి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి 6 రోజులు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సొంత ఇళ్లకు పయనమై వెళ్తున్నారు. చాలా వరకు అందరూ కూడా, అంటే మనకి ఎంజీబీఎస్ వచ్చేందుకు కొంతమంది మెట్రో సౌకర్యంతో మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్దకు వస్తున్నారు. కొంతమంది ఆటోల సౌకర్యంతో బస్ స్టాండ్ వద్దకు వస్తున్నారు. కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారు కూడా వస్తున్నారు. అట్లనే ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు కూడా కొన్ని ఏర్పాటు చేసింది. ఆ స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా మనకి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని చెప్తున్నప్పటికీ కూడా పురుషులకు మాత్రం అదనంగా ఛార్జెస్ వర్తిస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు. అదనంగా అంటే దాదాపుగా 50%, అంటే 100 రూపాయలు ఉంటే 200 రూపాయల టికెట్ స్పెషల్ బస్సులు. కాకపోతే ఒక విమర్శ మాత్రం ఆర్టీసీ బస్ పైన వస్తుంది. ఎందుకంటే స్పెషల్ బస్సుల పేరుతో మామూలుగా మనకి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ ఈ బస్సులను మాత్రమే స్పెషల్ బస్సులు వినియోగించుకొని మళ్ళీ దీనికి అదనపు ఛార్జెస్ ఎందుకు చేస్తున్నారని కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. కాకపోతే పెద్ద మొత్తంలో మాత్రం ఈసారి అదనంగా, గతంతో పోలిస్తే ఈసారి అదనంగా బస్సులు ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. మొత్తం నగరం నలుమూల నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే నగరం నలుమూల నుంచి మనకి కూకట్పల్లి నుంచి వెళ్లే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మనకి మెహదీపట్నం, ఆరంగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి కూడా వెళ్లేవారు ఉంటారు. కాబట్టి సో వీళ్ళందరూ కూడా
స్పెషల్ బస్సులు అక్కడ నుంచి 14 నలుమూల నుంచి కూడా ఏర్పాటు చేశాం, వినియోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? ఆయమ్మ ఎవరి మీద ఎక్కడికి వెళ్తున్నావు? భద్రాచలం. ఓకే, అక్కడ పండగకి వెళ్తున్నావా? ఓకే, ఏం చదువుతున్నాను? సెకండ్ ఇయర్. ఎలా ఎంతసేపు వెళ్ళి వచ్చి బస్ స్టాండ్కి వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుందా? అంటే ఎట్లా మీరు ఇక్కడ మీరు విషయం చేసుకుని వచ్చారా లేకపోతే టికెట్? అర్థం కాదు. అంటే మరి ఎందుకు ఎంతసేపు అవుతుంది? తెలియదు. ఎంతసేపు ఏ టైం చూపించండి మీకు? 11కి. అంటే ఇంతవరకు రాలేదా? ఓకే, ఏమని చెప్తున్నారు మరి ఆర్టీసీ సిబ్బంది ఏం చెప్తున్నారు? ఓకే, కొంతమంది టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నారు. దాదాపు అర్ధగంట సమయం పైన అయింది మేము టికెట్ బుక్ చేసుకొని, కాకపోతే బస్సు మాత్రం రాలేదని కూడా చెప్తున్నారు. కాకపోతే కొంత లేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంత సమయం అయితే ఈజీగా పడుతుంది. కాబట్టి చాలా మంది ప్రయాణికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు బస్సు కోసం. వీళ్ళందరూ కూడా తమ సొంతూరులకు, ముఖ్యంగా ఎక్కువగా ఖమ్మం, భద్రాచలం, అదేవిధంగా విజయవాడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ ఇలా ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకి మొత్తంలో ఇక్కడ బస్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నట్టు కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. కాబట్టి మరి ఎందుకు టికెట్ బుక్ చేసుకున్నప్పటికి కూడా వాళ్ళు ముందుగానే ఇక్కడికి బస్ టైం ఈ టైంలో వచ్చినప్పుడు కూడా కొంత సమయం పడుతుంది అంటున్నారు. అయితే మినిమం గంట లేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అడుగుదాం ఒకసారి ఆర్టీసీ సిబ్బందిని కూడా, ఒకసారి ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడతాం. ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది కూడా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా డ్యూటీస్ చేస్తున్నారు. బస్సులు ఏ విధంగా నడవాలి ఏంటంటే కూడా మొత్తం ఇక్కడ డ్యూటీస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఒకసారి కొంతమంది ఉన్నారు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు, మాట్లాడదాం. మనకి ఈ రోజు ఎలా 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 ఉంది సార్ ప్రస్తుతానికి ఇక్కడ మనం ఎలా ఉంది? అంటే ఎలా ఉందండి? అంటే ప్రయాణికులు ఎక్కువ అంటే చెప్పగలరు. ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళు తమ యొక్క డ్యూటీ నిమిత్తం వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే మనకి మొత్తంతో పోలిస్తే ఈసారి అదనంగా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సో వాళ్ళ డ్యూటీ నిమిత్తం వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు. సో ప్రత్యేక బస్సులు మాత్రం ఏర్పాటు చేశారు. ప్రయాణికులు మాత్రం కొంత లేట్ పడుతుందని కూడా చెప్తున్నారు. చాలా మంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ సొంత ఊర్లోకి వెళ్లేందుకు ఉన్నారు. సార్ మాట్లాడదాం. హలో అండి, ఏం పేరండి మీ పేరు? సంధ్య. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారండి? సూర్యాపేట. ఎంతసేపు వచ్చి? హాఫ్ అన్ అవర్ అయిందా? మరి ఎందుకు ఏం చెప్తున్నారు? మీరు టికెట్ బుక్ చేసుకున్నారా లేకపోతే వెయిట్ చేస్తున్నారు? ఓకే, అవునా? ఏమని చెప్తున్నారు? అడిగారా ఎందుకు వస్తుంది అంటున్నారా? ఓకే ఓకే ఓకే, అర్ధగంట అయిందా ఇంకెక్కువైందా? అర్ధగంట అయిందా? రైట్ రైట్. చూస్తున్నాం కదా కొంతమంది అంటే ఇక్కడికి మనం టికెట్ బుక్ చేసుకున్న వారు కూడా ఇక్కడికి వచ్చారు. కాకపోతే వారికి కొంత సమయం పడుతుందని చెప్పేసి కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నది కూడా తెలుస్తుంది. సో ఏమైనా సరే కొంత ఇక్కడ లేట్ కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల సౌకర్యార్థం మేము గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో బస్సులను కూడా వినియోగిస్తున్నాము. స్పెషల్ బస్సులు కూడా పెడుతున్నామని చెప్పేసి అంటున్నప్పుడు కూడా కొంతమంది టికెట్ బుక్ చేసుకున్న వారికి లేట్ అవుతుంది. మిగిలిన వారు ఎంజీబీఎస్ నుంచి మనకి ఇతర గ్రామాలకు వెళ్లేందుకు కూడా ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం వినియోగించుకోవడం వారు కూడా కనీసం అర్ధగంట సమయం పడుతుందని చెప్పి కూడా ప్రయాణికులకు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో నగరవాసులు సొంత ఊర్లకు పయనమయ్యారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత 2 రోజులుగా విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. రైట్, ఇక సంక్రాంతి వేళ ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు.
హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై మాత్రము వాహనాల రద్దీ అనేది భారీగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉండడం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఉన్నటువంటి 275 కిలోమీటర్ల మార్గంలో 181 కిలోమీటర్ల వరకు టోల్ రోడ్ అనేది ఉంటుంది. ఈ టోల్ రోడ్ పై ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే టోల్ ప్లాజాలు ఉన్నాయో, అంటే చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా, అదే విధంగా నగరికల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోర్లపాడు టోల్ ప్లాజా, ఈ రెండు టోల్ ప్లాజాల వద్ద మాత్రము వాహనాలు మాత్రం బాగా తిన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టోల్ ప్లాజా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మాత్రము వాహనాలు నిదానంగా కలుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా నిమిషానికి 20 వాహనాల చొప్పున పంపిస్తున్నాము అని చెప్పేసి టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. కాకపోతే మధ్యలో కొన్ని వాహనాలు స్కానింగ్ కాకపోవడం వల్ల కొంతసేపు అక్కడ చేస్తున్న పరిస్థితి తలెత్తింది. ఈ సమయంలోనే షార్ట్ కట్స్ ఉపయోగించేసేసి ఆ వాహనాలు వెంటే బయటకు పంపిస్తున్నారు. అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో, అంటే పెద్ద మొత్తం సిబ్బందిని వినియోగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫాస్టాగ్ చేసుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి, అంటే ఫాస్టాగ్ లేని వ్యక్తులకు సంబంధించి స్పెషల్ టోల్ ప్లాజాలను, టోల్ గేట్లను ఏర్పాటు చేయడము, అక్కడ కూడా సిబ్బందిని ఎక్కువగా ఉంచేసి వాళ్ళు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రజెంట్ గా చూస్తే మాత్రము హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి వాహనాల రద్దీ మాత్రము టోటల్ గా కోదాడ దాటే వరకు కూడా ఈ రద్దీ అనేది ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద మాత్రం వాహనాలు బాగా వస్తున్నాయి. అదేవిధంగా మార్గ మధ్యలో ఎక్కడైతే రోడ్ల మరమ్మతు పనులు, అంటే వీటికి సంబంధించి ఫ్లైఓవర్స్ నిర్మాణం కానీ అండర్ పాస్ నిర్మాణం జరుగుతున్నాయో ఆ ప్రదేశాల వద్ద మాత్రము వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్న నేపథ్యం అయితే ఉంది. పెద్ద కాపర్తి అయితే చిట్యాల వద్ద, అదేవిధంగా చౌటుపల్లి వద్ద కూడా టోటల్ గా వాహనాల శ్రేణి అనేది చాలా స్లోగా కలుగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వాహనదారులకు సంబంధించేసి కూడా ముందస్తు జాగ్రత్తలకు సంబంధించేసి వాళ్ళు ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి, అంటే వాహనాల స్పీడ్ తగ్గించే విధంగా కొన్ని ప్రమాద సూచనలు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ప్రమాదాలు జరిగే ప్రదేశాలు, అంటే బ్లాక్ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రము పోలీసులు సిబ్బందిని ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవేళ అనుకోని ఘటన జరిగినా కూడా వెంటనే అంబులెన్స్ అందుబాటులో వస్తున్నారు. అదేవిధంగా క్రెయిన్స్ ను కూడా వాళ్ళు అందుబాటులో ఉంచుకున్న పరిస్థితి అయితే ఉంది. సో నేను మొన్నటి నుంచి ఈ యొక్క రద్దీ అనేది ప్రారంభం కావడం జరిగింది. నిన్న రాత్రి వరకు దాదాపు 150,000 వాహనాలు వెళ్ళినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. ఈ సంఖ్య అనేది మనకు 1,00,000 వరకు పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం వాహనాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. దాదాపు 2.5 లక్షల వాహనాలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ మార్గం వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ రోజు ఈ వాహనాల రద్దీ అనేది పెరిగింది. నిన్న వరుసగా సెలవు దినాలు రావడం, ముఖ్యంగా సెకండ్ సాటర్డే, అదేవిధంగా ఈ రోజు సండే, రేపటి నుండి సంక్రాంతికి సంబంధించిన హాలిడేస్ ఉండడంతో మాత్రం ముందస్తుగానే పక్క వాసులు మాత్రం తమ యొక్క ప్రాంతాలకు, అంటే తమ యొక్క ఊళ్ళకు చేరుకుంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొన్నటి నుండి కొనసాగుతున్నటువంటి రద్దీ అనేది రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తారు. సో వాహనదారులకు కానీ, అదేవిధంగా ప్రయాణికులకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. బ్రేకింగ్ న్యూస్. మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రద్దీ విపరీతంగా పెరిగింది. సమ్మక్క సారక్క దేవతలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పస్రా మేడారం మధ్య వాహనాల రద్దీ నెలకొంది. జంపన్న వాగు దగ్గర పాప మిస్సింగ్ కలకలం రేపింది. తప్పిపోయిన పాపను మంత్రి సీతక్క చేరదీసింది. అలిగినవా వాళ్ళ మీద ఇదేనా ఫోటో? నువ్వేనా? డీటెయిల్స్ రాసుకొని వీళ్ళ ఫోన్ నెంబరు, వీళ్ళ ఫోటో చెప్పు, డీటెయిల్స్ చెప్పు. ఎక్కడ తప్పిపోయింది? స్నానం చేద్దామని ఉన్నాం దగ్గర పాపని చేంజ్ చేసుకుందామని పాప నేను దగ్గర వదిలేసిపోయినాను. మా తమ్ముడు మాట్లాడేసరికి పాప వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు మా అందరికి తెలియజేయడం జరిగింది. తర్వాత వాళ్ళ పాపను అక్కడ పెట్టడంతో వెతుకుంటూ వచ్చి వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు.
ఓకే, ఎవరు కూడా పిల్లల్ని దయచేసి వెంట పెట్టుకొని రండి. పిల్లలైనా పెద్ద మనుషులైనా. ఇప్పుడు కూడా ఒక వైరస్ సంబంధించినటువంటి అమ్మ ఇక్కడ మిస్ అయితే వాళ్ళ మనవడు వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ దారి మీద ఉంది కాబట్టి దొరికింది. ఒకవేళ ఎవరైనా దారి తప్పినా ఎవరు ఆందోళన చెందకుండా, ఎక్కడ పోలీసు వాళ్ళు కనపడితే ఇట్లా మా వాళ్ళను నేను మిస్ అయిపోయినా అంటే తప్పిపోయినా నన్ను మా వాళ్ళకి చేర్చండి అని చెప్తూ మేము తప్పకుండా మా పోలీస్ అధికారులు, మా మిస్సింగ్ టీం అంతా అందుబాటులో ఉంటుంది. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులకు చేర్పిస్తాం. ఇప్పుడు రోడ్లు కూడా చాలా పెద్దగా వెడల్పోయినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మిస్ అయినా కూడా భయపడకండి. యూనిఫామ్లో ఉండే పోలీస్ అధికారులు అని పోలీస్ సిబ్బంది ఎవరు కనిపించినా మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా సురక్షితంగా మీ ఇళ్ళకి చేర్పించే బాధ్యత మీరు తీసుకోండి. బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. భూ వివాదంతో టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. దీంతో జంగాకు చంద్రబాబు ఫోన్ చేశారు. సీఎంఓలో కలవాలని ఆదేశించారు. కాసేపట్లో మంత్రి అనగానితో కలిసి సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. నేడు చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. భూ వివాదంతో టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. దీంతో జంగాకు చంద్రబాబు ఫోన్ చేశారు. సీఎంఓలో కలవాలని ఆదేశించారు. కాసేపట్లో మంత్రి అనగానితో కలిసి సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ లో ప్రధాని మోడీ శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో 108 గుర్రాలను ఊరేగింపుగా పాల్గొన్నాయి. మొఘల్ దురాక్రమణదారుడు గజనీ మొహమ్మద్ సోమనాథ్ ఆలయంపై 1026వ సంవత్సరంలో దాడి చేశాడు. ఆలయాన్ని కాపాడే క్రమంలో కొన్ని వేల మంది తమ ప్రాణాలు దారపోశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శౌర్య యాత్ర నిర్వహించారు. भव्य सोमनाथ मंदिर का जो प्रांगण है, यहाँ न सिर्फ कलाकारों ने अपनी प्रस्तुतियाँ दी, बल्कि किस तरीके से अगर यहाँ की बात की जाए, क्योंकि प्रधानमंत्री बनने के बाद से हमने देखा किस तरीके से जो विकास को रफ्तार मिली। खासतौर से अगर हम देखें यहाँ पर जो विकास कार्य किए गए हैं, समुद्र दर्शन पथ की अगर बात की जाए या प्रसाद योजना के तहत जिस तरीके से लगातार काम किया गया, और उसके साथ साथ आज का जो दिन वो अपने आप में भी काफ़ी महत्वपूर्ण। प्रधानमंत्री नरेंद्र मोदी ने यहाँ पहुंचकर पूजा अर्चना की, विधि विधान के साथ, मंत्रोच्चारण के साथ, और उसके साथ ही जब बाहर आए तो कलाकारों से मुलाकात करते नजर आए, उनके साथ संवाद करते नजर आए। स्वाभिमान पर्व सोमनाथ मंदिर की जब हम बात कर रहे हैं, वर्ष 1026 जब आक्रमण, पहला आक्रमण हुआ था, और उसके बाद से लेकर आज तक की जब हम बात कर रहे हैं, 1000 वर्ष का समय बीत चुका है। लेकिन 1000 वर्षों में 1000 बार से ज़्यादा ये मंदिर, ये आस्था का केंद्र ना सिर्फ एक पूजा स्थल के रूप में जाना गया, बल्कि भारत की सांस्कृतिक विरासत की बात की जाए, धार्मिक विरासत की हम बात करें, विश्वास की बात की जाए, तमाम रूपों को अपने में समेटे हुए। और उसी स्वाभिमान पर्व में आज कितना उल्लास, कितना उत्साह यहाँ नज़र आ रहा है, वो भी हमने तस्वीरों में देखा शौर्य यात्रा के जरिए। और उसके बाद की ये तस्वीरें जहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी पूजा अर्चना करते हुए नजर आए मंदिर के अंदर।
గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ లో ప్రధాని మోదీ శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో 108 గుర్రాలను ఊరేగింపుగా పాల్గొన్నాయి. మొఘల్ గజనీ మొహమ్మద్ సోమనాథ్ ఆలయంపై 1026వ సంవత్సరంలో దాడి చేశాడు. ఆలయాన్ని కాపాడే క్రమంలో కొన్ని వేల మంది తమ ప్రాణాలు దారపోశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శౌర్యయాత్ర నిర్వహించారు. భారత సాంస్కృతిక పునర్జన్మకు ప్రతీక సోమనాథ్ ఆలయం. భారతదేశ చరిత్రలో కొన్ని స్థలాలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కావు. అవి ఒక నాగరికత యొక్క ఆత్మ విశ్వాసానికి నిరంతర పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. అటువంటి మహోన్నత స్థలాలలో గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర తీరంలో అరేబియా సముద్రాన్ని ఆనుకొని వెలసిన సోమనాథ్ ఆలయం అగ్రస్థానంలో నిలుస్తుంది. కాల ప్రవాహంలో ఎన్నో విధ్వంసాలు ఎదుర్కొన్నా, ఎన్నోసార్లు నేల కొరిగినా ప్రతిసారి మరింత ఘనంగా పునర్జన్మ పొందిన ఈ దేవాలయం భారతీయ ఆత్మ బలానికి అమర చిహ్నంగా నిలిచింది. जामि कोंगिरि संताते विवर्यस्तवे शिवांगिरि ततांगोकारत्प्रण आयुक्कुपितिः ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकं योगतो महापुरुषस्य विष्णोराग्नया प्रवर्तमानस्य